నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఇరాన్ పై మళ్లీ బాంబుల వర్షం కురిపించేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 65 లక్షల కిలోల మందుగుండు సామాగ్రిని ఇజ్రాయెల్కు తరలించి టెహరాన్ గుండెల్లో ట్రంప్ వణుకు పుట్టిస్తున్నారు. ఇదే సమయంలో ఇరాన్ పై దాడుల కోసం యుఎస్ సెంట్రల్ కమాండ్ ట్రంప్నకు 3 ప్రణాళికలను వివరించింది. హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడం కూడా అందులో ఒకటిగా తెలుస్తోంది. అటు శాంతి చర్చల సమయంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని ఇరాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్పై యుద్ధానికి అమెరికా మళ్లీ సిద్దమవుతోంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 65 లక్షల కిలోల విధ్వంసకర పేలుడు పదార్థాలను ఇజ్రాయెల్కు తరలించింది. కార్గో నౌకలు, విమానాల్లో ఈ పేలుడు పదార్థాలను తరలించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖను ఊటంకిస్తూ జెరూసలేం పోస్ట్, ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపాయి. వీటిలో గగనతల, భూతల మందుగుండు సామగ్రితో పాటు సైనిక ట్రక్కులు, టాక్టికల్ వెహికల్స్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇరాన్పై యుద్దం చేసేందుకు ఇజ్రాయెల్కు అమెరికా ఇప్పటికే చాలా సహాయం చేసింది. యుద్దం మొదలైన తర్వాత ఇప్పటికే 11,56 లక్షల కిలోల సైనిక సామాగ్రిని ఇజ్రాయెల్కు అందజేసింది. ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులు చేయనుందన్న భయాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. యుద్దంతో పాటు దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న యుఎస్ సెంట్రల్ కమాండ్తో పాటు సైనిక దళాల జాయింట్ చీఫ్ కూడా ట్రంప్తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఇరాన్పై దాడుల ప్రణాళికలను అధ్యక్షుడికి వారు వివరించినట్లు తెలుస్తోంది. ఇరాన్పై సైనిక చర్య కోసం యుఎస్ సెంట్రల్ కమాండ్ కొత్త ప్రణాళికను సిద్ధం చేసిందని అమెరికన్ మీడియా తెలిపింది. ఇరాన్పై స్వల్పకాలిక, శక్తివంతమైన దాడులు చేసి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం ఇందులో ఒకటి. ఇలా చేయడం వల్ల టెహ్రాన్ నాయకత్వం వెంటనే చర్చలకు తిరిగి వస్తుందని అమెరికా భావిస్తోంది. భీకరంగా విరుచుకుపడటం వల్ల అణు అంశంపై ఇరాన్ తన పట్టుదలను తగ్గించుకోవడమే కాక తమ అన్ని డిమాండ్లకు తలొగ్గుతుందని అమెరికా దళాలు ఆశిస్తున్నాయి. ఇక మరో ప్రణాళికలో హర్ముజ్ జలసంధిలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుని దానిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం తిరిగి తెరవాలని అమెరికా భావిస్తోంది. అయితే ఈ ఆపరేషన్లో భూతల దళాలు పాల్గొనవలసి ఉంటుందని పేర్కొంది. మూడవ ప్రణాళికలో ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక దళాలతో ఆపరేషన్ నిర్వహించడం, అణు కార్యక్రమమే యుద్ధానికి ప్రధాన కారణం కావడం వల్ల ఈ ఆపరేషన్ సరిపోతుందని సైనికాధికారులు ట్రంప్నకు వివరించారు. శాంతి చర్చల సమయంలోనే అమెరికా మళ్లీ టెహ్రాన్పై దాడి చేసే అవకాశముందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. వాషింగ్టన్పై తమకు ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందని అన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇరాన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకోతో జరిపిన ఫోన్ కాల్లో పెజెష్కియాన్ చెప్పారు. కాగా గతంలోనూ చర్చల సమయంలోనే అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై 2 సార్లు దాడి చేశాయి.